ఈ దినమున ప్రభువు నీతో సెలవిస్తున్న మాట. మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఒక మాట దేవుని ప్రేరేపణ ద్వారా చెప్పాలని ఆశపడుచున్నాను. మనం అందరం కూడా దేవునిలో భద్రపరచబడుతున్నాం, దీవించబడుతూ ఆశీర్వదించబడుతూ నిత్యము కాపాడబడుతూ ఉన్నాం కదా. నిస్తమా ప్రతి ఒక్కరూ కూడా నాకు తెలియజేస్తున్న మాట ఏంటంటే, అమ్మా నేను కొంతమంది ద్వారా వేధించబడుతున్నాను, బాధపరచబడుతున్నాను, లేక వారి ద్వారా నేను కన్నీళ్లు కారుస్తున్నాను, నన్ను ఇట్లా గాయపరుస్తున్నాను, నన్ను బాధ పెడుతున్నాను, నా హృదయానికి గాయమవుతుంది, నేను ఈ వేదన ఈ శోధన నేను భరించలేకపోతున్నాను అని చెప్తూ వేదన పడుతున్న ప్రతి ఒక్కరికి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మాట ఏంటో తెలుసా? ఒక్కటి గుర్తుంచుకో, నువ్వు ఒకరి ద్వారా బాధపడుతున్నావనంటే, ఒకరి ద్వారా నువ్వు నిందించబడుతున్నావనంటే, ఒకరి ద్వారా నువ్వు హేళన చేయబడుతూ బాధపడుతూ దూషించబడుతూ వారు నిన్ను వదిలిపెట్టి నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారంటే, ఆ వ్యక్తి నిన్ను విడిచిపెట్టి వెళ్ళిన కారణం ఏంటో నాకైతే తెలియదు, కానీ దేవాది దేవుడు నీతో చెప్తున్నారు, ఆ విడిచిపెట్టిన వారి ద్వారా నువ్వు ఒక పాఠం నేర్చుకోవాలని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా వారి ద్వారా నువ్వు ఒక పాఠం నేర్చుకోవాలని. అంతేకాని ఏదో నీలో తప్పు ఉందనో, నీలో బాధ ఉందనో, నువ్వు ఏదో దోషివనో లేకపోతే ఏదో కాదు, కానీ నీవు ఎంత మంచిగా ఉన్నా మనుషులు పై రూపాన్ని చూస్తారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు హృదయాంతరంగాలను ఎరిగిన దేవుడు కాబట్టి, ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతో చెప్తున్న మాట ఏంటంటే, ఆ వ్యక్తిలో నువ్వు ఒక పాఠాన్ని, ఆ వ్యక్తిలో ఒక విషయాన్ని నువ్వు నేర్చుకోవాలని తప్ప వేరేదేం లేదు. కాబట్టి వారు నిన్ను దూషించిన, నిన్ను నిందించిన వారి ద్వారా నువ్వు ఒక విషయాన్ని నేర్చుకో. ఏంటంటే, వారు ఇట్లా చేస్తున్నారు కాబట్టి, వారిలో ఇట్లాంటి విషయాలు ఉన్నాయి కాబట్టి నేను సరిగ్గా ఉండాలి, ఇలాంటి మనుషులు లోకంలో ఉంటారు కాబట్టి ఇప్పటికైనా నేను మంచిగా ఉండాలి, లేకపోతే నేను జాగ్రత్త పడి ఉండాలి, నేను ఇలాంటి మనుషుల దగ్గర ఇలా మెలుచుకోవాలి, ఇలా నడవాలి అని చెప్పేసి కొన్ని విషయాలు ప్రభువు మనకి నేర్పిస్తూ ఉంటారు. కాబట్టి నేస్తమా, ఎవరో ఏదో అన్నారని, ఎవరో ఏదో చేశారని అవన్నిటిని నువ్వు దృష్టిలో ఉంచుకోవడం కాదు, కానీ ఆ విషయాల ద్వారా, ఆ విషయాల్లో కూడా నువ్వు కృంగిపోక, నశించిపోక, నువ్వు ఎప్పుడు కూడా నాకేంటి అని చెప్పేసి బాధపడకు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతోనే ఉన్నారు, నీ హృదయాన్ని ఎరిగి ఉన్నారు. నీకు శోధనలు వస్తున్నాయనంటే దేవుడు నీతోనే ఉన్నాడని. శోధనలు రాకుండా, బాధలు రాకుండా, కష్టాలు రాకుండా సాఫీగా నీ జీవితం సాగుతుందంటే దేవాతి దేవుడు నీతో లేడని గుర్తుంచుకో. ఎప్పుడైనా జీవితంలో పరీక్షలను ఎదుర్కొనగలిగే సమర్థత నీకుంటే నీవు అత్యున్నతమైన స్థానానికి నువ్వు ఎదుగుతున్నావని. కాబట్టి దేవుని యందు నిరీక్షణ కలిగి జీవిద్దాం, దేవుని యందు ఆధారపడి ఆయనకి ఇష్టకరంగా బ్రతుకుదాం. ఈ లోకంలో యథార్థంగాను నమ్మకంగాను జీవిస్తూ అనేకులకు మాదిరికరంగా మనం ఉంటూ మన జీవితంలో అనేకమైన పాఠాలు నేర్చుకుంటూ ఆ పాఠాల్లో నడుచుకుంటూ దేవునికి నమ్మకంగా జీవిస్తూ పరలోక రాజ్య వారసులము అవుదుముగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు దీవించి ఆశీర్వదించి మన హృదయాల్లో ఫలింపచేయునుగాక. ప్రైజ్ ది లార్డ్.